నిత్య కర్మ, నైమిత్తిక కర్మ అంటే ఏమిటి? మన సనాతన ధర్మంలో వీటిని ఎలా విశ్లేషించుకోవాలి? అసలు ముందు సనాతనమైనటువంటి ధర్మం ఏమిటి అనేటువంటిది ముందు వేయవలసిన ప్రశ్న. సనాతన ధర్మం, సనాతనము అంటే శాశ్వతమైనది అని అర్థం. పూర్వకాలం నుంచి వచ్చింది అని కాదు. సనాతనము అంటే శాశ్వతమైనది. శాశ్వతం అంటే దానికి వినాశనము ఉండదు. అటువంటి ధర్మం ఏదైతే ఉన్నదో అది సనాతనమైనటువంటి ధర్మం. ఈ సనాతనమైనటువంటి ధర్మంలో నిత్య ధర్మం, నైమిత్తికమైనటువంటి ధర్మం. నిత్య ధర్మం అంటే నిత్యము అలు రెండిటికి కొద్దిగా తేడా ఉన్నది. నిత్య ధర్మం వేరు, నైమిత్తిక ధర్మం వేరు. నిత్యము ప్రతి మానవుడు ఆచరించవలసినటువంటి ధర్మములు 5 ఉన్నాయి. ఈ 5 ధర్మాల్లో అనేక రకాలైనటువంటి విషయాలను పొందుపరిచి ఋషులు మనకు అందించారు. ముందుగా ఋషి తర్పణం, ఆ ఋషి రుణం తీర్చుకోవటం, దైవ రుణం, పితృ రుణం, మాతృ రుణం, ఆ తరువాత మానవ రుణం. ఈ 5 రకాలైనటువంటి రుణములను తీర్చుకోవడానికి అతడు ప్రయత్నం చేయాలి. ఇది నిత్యము చేయవలసినటువంటి పని. నైమిత్తికమైనటువంటి ధర్మములు అంటే మానవ ధర్మంలో జీవితంలో అతడు కనీసం ఒక్కసారైనా యజ్ఞయాగాది క్రతువులను ఆచరించాలి. అంతేకాదు దాన ధర్మములను ఆచరించాలి. కేవలం మనిషి తరించడానికి ప్రధానమైనటువంటి ఆధారం దానము, ధర్మం. ధర్మం అంటే ఆచరింపబడేది, దానము అంటే చేయబడేది. ఈ రెండిటిని కూడా ఆచరించడం అనేటువంటిది నైమిత్తికమైన. కనీసం జీవితంలో ఒక్కసారైనా అతడు దాన ధర్మాలు ఆచరించకపోతే నైమిత్తికం చెడిపోయినట్టు. నైమిత్తికం అంటే నిమిత్తముగా చేయునవి. దేనికి నిమిత్తంగా చేయునవి అంటే ఓ వివాహం చేస్తున్నాం, లేదు ఒక ఉపనయనం చేస్తున్నాం, ఆయా సందర్భములలో చేయవలసినటువంటి కర్మలన్నీ చేయటాన్నే నైమిత్తికము అని అంటాం. నిత్య ధర్మాలు వేరు. ఒకానొక కార్యాన్ని నిర్ణయించుకుని ఆ కార్యాన్ని అనుసరించి చేయవలసిన ధర్మములన్నీ కూడా నైమిత్తిక ధర్మములు, నిమిత్తమైనటువంటివి. నిత్య ధర్మములు అంటే లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు మనం ఆచరించవలసినటువంటి సత్కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ధర్మములు. ఎప్పుడో ఒక్కసారి ఆచరించేటువంటివి కావు. కనుక నిత్య ధర్మం వేరు, నైమిత్తికమైనటువంటి ధర్మం వేరు. ఈ రెండు కలిసి ఆచరించినప్పుడు కలిగేటువంటి ఆనందము యొక్క స్థాయి భావం ఉంటుందే, అది సనాతనమైనటువంటి ధర్మం, భారతీయ సనాతన ధర్మం.